పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం సమిష్టి నిర్ణయాన్ని అనుసరించి పార్టీ అధినేత అభ్యర్థిని ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను ప్రకటించారు. అటు చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ను బరిలోకి దింపుతున్నారు. కాగా ఇదివరకే 5 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాలకు ఆల్రెడీ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన మరో 2తో కలిపి మొత్తం 7 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ టికెట్ ను మాలోతు కవిత గారికి ప్రకటించిన నేపథ్యంలో, ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత గారికి ప్రకటించిన నేపథ్యంలో మరో టికెట్ వరంగల్ సంబంధించి వరంగల్ పార్లమెంటు స్థానానికి డాక్టర్ కడియం కావ్యను కన్ఫర్మ్ చేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరంగల్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా అందరి అభిప్రాయాలు సమిష్టి నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు అందరి సమిష్టి నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించి ప్రకటన కూడా జరిగిన సందర్భము 2 చోట్లకు కూడా, ఇటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ 2 చోట్ల కూడా మహిళలకు కేటాయించిన పట్ల కూడా సర్వత్రా మహిళా లోకం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా డాక్టర్ కడియం కావ్య సేవా దృక్పథంతో సామాజిక సేవ పట్ల ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. విద్యార్థి స్థాయి నుంచి కూడా బాలికల చదువు కావచ్చు, అవరోధాలు కలగకుండా ఉండేందుకు ఆమె అనేక చర్యలు తీసుకున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. డాక్టర్ గా ఈమె ప్రొఫైల్ మనం చూసినట్టయితే 1983లో జన్మించారు కడియం కావ్య. ఇటు 5వ తరగతి వరకు హన్మకొండలో చదువుకున్నారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సెయింట్ ఆన్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ విజయవాడలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కాలేజీలో, అదేవిధంగా ఎంబీబీఎస్ డెక్కన్ మెడికల్ కాలేజ్ ద్వారా చేసిన డాక్టర్ కడియం కావ్య ఎండి స్పెషలైజేషన్ ఉంటుంది. ఎండి పాథాలజీ విభాగానికి సంబంధించి ఇటు ఉస్మానియా కాలేజీలో చేసిన సందర్భము, ఇటు కేఎంసీలో కొంతకాలం ట్రైనింగ్ పర్పస్ ఇటు డాక్టర్ గా పనిచేసిన సందర్భం. ఆ తర్వాత వర్ధనపేట ఏరియా హాస్పిటల్లో చాలా కాలం పాటు ఇక్కడ డాక్టర్ గా సేవలు అందించిన సందర్భం. 6 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రభుత్వ డాక్టర్ గా కొనసాగారు. ఇక్కడ వర్ధనపేటకు సంబంధించి ఈ నియోజకవర్గ పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతానికి అంతా కూడా సుపరిచితురాలు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు తలలో నాలుకలా మెరిగినటువంటి వ్యక్తిగా డాక్టర్ కావ్యని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు కడియం శ్రీహర్ గారి కుమార్తె కావడంతో ఇటు స్టేషన్ గన్పూర్ లోను పట్టున్న నేపథ్యం పూర్తి స్థాయిలో ఇక్కడ ఇదివరకే బీఆర్ఎస్ తరఫున 2014లో కడియం శ్రీహరి గెలిచి ఉన్న సందర్భం కూడా మనకు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కడియం కావ్య గెలుపు నల్లేరుపై నడకే అనే అంశం కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో సామాజిక సేవ పట్ల చిన్నప్పటి నుంచి కూడా ఆ భావజాలము, ఆ దృక్పథం డాక్టర్ కడియం కావ్యలో ఉండేది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన తండ్రి గెలుపులో భాగంగా తాను తన వైద్య వృత్తిని కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలిచేందుకు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భము. అందులో భాగంగానే ఇవాళ టికెట్ దక్కించుకోవడం పట్ల కూడా మహిళా లోకం, ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భము. మొదటి నుంచి కూడా ఇటు ఆడపిల్లలకు సంబంధించి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోగ్యం పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడంలో ముందున్నటువంటి నేపథ్యం మనం చూస్తుంటాము. అనేక సందర్భాల్లో ఆర్టికల్ కూడా డాక్టర్ గా ఆర్టికల్ కూడా రాసిన సందర్భం, కరోనా టైంలో నిత్యావసరాల పంపిణీ కూడా చేసిన సందర్భము, కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన సందర్భం ఉంది. ఇటు ఆడవాళ్ళకు సంబంధించి ఇటు నెలసరి కావచ్చు, రక్తహీనత, పౌష్టికాహారం, ముఖ్యంగా గర్భిణుల్లో ఉన్నటువంటి పౌష్టికాహారం విషయంలో అనేక అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించిన నేపథ్యం చూసాము. డాక్టర్ కావ్య ఎంపిక పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో వర్ధనపేట కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, మొత్తం ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు, ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్లు 7 ఉంటాయి. వరంగల్ తూర్పు, పశ్చిమ, స్టేషన్ గన్పూర్, వర్ధనపేట, పరకాల, భూపాలపల్లి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా అనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నిర్ణయం పట్ల కూడా హర్షాతిరేకాలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యక్తం అవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్.